హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎంతో అద్భుతం అండి. ఒక్కసారి చూడండి, ఇవేంటనేది మనకి పంతులు గారు చెప్తారు. నేనైతే ఇన్ని ఒకేసారి చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా అనిపించింది. ఎప్పుడు కూడా ఒకటే చూస్తూ ఉంటాం కార్తీక మాసం టైంలో, ఎవరైనా అంతే. కానీ ఇన్ని ఉంటాయనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. ఇవి ఏంటనేది మనకి పంతులు గారు చెప్తారు. ఏంటనేది చూసేయండి, నచ్చితే లైక్ చేయండి. విష్ణు సాలగ్రామం, సుదర్శన సాలగ్రామం, నారసింహ సాలగ్రామం, ఎక్కువగా వీటన్నిటికీ రోజు అర్చన చేసుకోవాలి. డైలీ చేస్తారు ధనుర్మాసంలో. ధనుర్మాసం కాదు, 365 రోజులు చేయాలి. మీరు చేస్తారా? ఓకే ఓకే. అన్నీ కూడా మా పూర్వీకులు అనమాట. పూర్వీకులు అయితే మనం ఇంట్లో చేసుకునే విధానం సరిపోదు కాబట్టి వీటికి నిత్యార్చనకి వాటికి అనుకూలంగా ఆలయాల్లో ఉంటుంది కాబట్టి అందువలన ఈ తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టడం జరిగినది. కావున ఎవరైనా చూడాలనుకుంటే కనుక మన ఆలయాన్ని విచ్చేసి దర్శించుకుని వాటి అనుగ్రహం. ఇప్పుడు స్వామివారి సుప్రభాతానికి నక్షత్ర హారతితో మనం మెలుకొలుపు ఉంటుందండి. సుప్రభాతం అందరూ చదువుతాం అన్నమాట. నక్షత్ర హారతి అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. 27 ఒత్తులతో ఒక దీపక్ కుందు ఉంటుంది. దాంట్లో అందరూ కూడా నేతి ఒత్తులు పెట్టేసామండి. ఆ నేతి ఒత్తులు పెట్టిన తర్వాత ఎక్కువ జనం లేకపోతే అందరూ 2-3 వెలిగిస్తారు, లేదంటే ఒక్కొక్క ఒత్తు వెలిగించుకుంటాం అన్నమాట. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చలి అనేది కూడా చూడకుండా అందరూ చక్కగా తెల్లవారుజామున, ఇంకా నేను మధ్యలో జాయిన్ అవ్వాను కానీ అందరూ స్టార్టింగ్ నుంచే వస్తున్నారు. చాలా సరదాగా ఉంటుందండి. ఉత్తప్పుడు ఎలాగా లెగరు. ఈ ధనుర్మాసంలో కరెక్ట్గా 4 కల్లా లెగవలసి వస్తుంది. 5 కల్లా మనం గుడి దగ్గర ఉండాలి. అందరూ చక్కగా తలకో చెయ్య వేసి అందరూ దీపాలు మాత్రం పెట్టడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఆ దీపంతో మన పంతులు గారు హారతి ఇచ్చిన తర్వాత సుప్రభాతం అనేది మొదలు పెడతామండి. అలా చదవడం వల్ల కూడా చక్కగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగే కాబట్టి లెగడం అనేది. కానీ చలి కూడా అనిపించట్లేదండి. ఫస్ట్లో అనిపిస్తుంది కానీ ఎవరికైనా అలా అలవాటు అయిపోతే ఇంకా చలి ఏమి ఉండదు. మనం టైం కూడా పెట్టుకోకర్లా, అదే టైంకి మెలుగు వచ్చేస్తుంది. అందరూ ఒక్కొక్క పని చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కడైనా సామూహికంగా జరుగుతూ ఉంటాయి. మనకి గుడి దగ్గరగా ఉన్న వలన అదొక సంతోషం. ఒక్కసారి రండి మీరు కూడా, దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే. చాలా బాగుంటుందండి. వెంకటేశ్వర స్వామి వారు, భద్రాద్రి రాముడు ఉంటారు, జ్ఞాన సరస్వతీదేవి కూడా ఉంటారు. ఈ ధనుర్మాసంలో లైన్గా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. మొన్న గాజుల పాసురం జరిగింది. అలానే తర్వాత నెక్స్ట్ సారి పెట్టే ఉన్నదండి. పంతులు గారు చెప్పారు వచ్చే గురువారం సారి పెడతాము. ఆ సారి కూడా ఎలా పెడతాము, ఎవరేం తీసుకొస్తారనేది కూడా చూపిస్తాను. ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం కూడా చేస్తారండి. ఇప్పుడు చేస్తారో లేదో మళ్ళీ అడగలేదు. ఉంటే మాత్రం అది కూడా మీకు చూపిస్తాను. అన్నీ లైన్గా అన్నీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. చక్కగా సారి పెట్టేది గురువారం అయితే శుక్రవారం వైకుంఠ ఏకాదశి, అది కూడా బాగుంటుంది కదండి. ద్వారకా తిరుమల గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఎవరైనా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు చక్కగా. భోగి మనకి ఈ సంవత్సరం 13వ తారీఖు వచ్చింది. 30 పాసురాలు ఉంటాయండి. డైలీ ఒక పాసురం చదువుతాం అనమాట. చదివిన తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుతాము. టైం ఉంటే ఇంకా కొన్ని స్తోత్రాలు ఉంటాయి కదా, అయ్యి కూడా చదువుతూనే ఉంటాము. టైం లేకపోతే విష్ణు సహస్రనామం, కృష్ణాష్టకం అలా చదివేసి కంప్లీట్ చేసేస్తామండి. కానీ ఇలా అందరితో చదువుతూ ఉంటే చదువు రాలేని వాళ్ళు కూడా వినడం వల్ల కూడా తొందరగా చదవడం కూడా వస్తుందండి. నోరు తిరుగుతూ ఉంటుంది. ముందు మనం బుక్ చూస్తే ఒత్తులతో ఉండి అన్నీ తప్పుగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ రోజు వింటూ ఉంటే కరెక్ట్గా నోటికి కూడా వచ్చేస్తుంది పుస్తకం లేకుండా. ఇలా వెళ్ళి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా నేర్చుకుంటే బాగుంటుందండి. విడిగా చదివినా అసలు మనకి అర్థం అవుతుంది. నలుగురితో చదువుతూ ఉంటే భలే వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో మీ పిల్లలు కూడా ఉంటే నేర్పించండి, చాలా మంచిది అన్నమాట.
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాః కలయా పురతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం వర్గో పురాగ్రశకరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీ పరమాశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీపుణ్యాయ పాణే శ్రీవత్ససింహ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురకుట్మలలోల దృశ్వే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరిశ్వతపోత రామచంద్ర శేషాచలామయుధనందన కల్కి రూప శ్రీవేంపాణే శ్రీవత్ససింహ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురకుట్మలలోల దృశ్వే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే